వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తిరుపతి జిల్లా వాకాడు సీఐ హుస్సేన్ బాషా తెలిపారు. చిట్టమూరు పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ చవితి ఉత్సవాలకు మండపాలు ఏర్పాటు చేసుకునేవారు ముందుగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఉత్సవాల్లో డీజేలు పూర్తిగా నిషేధమని, మండపాల వద్ద అసాంఘిక కార్యక్రమాలు జరిగితే ఉత్సవ నిర్వాహకులు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఆయన వెంట ఎస్ఐ చిన్న బలరామయ్య, పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు. మన చిట్టమూరు మండల ప్రజానికానికి చెప్పేది ఏంటంటే, రేపు రానున్న రోజుల్లో మనము వినాయక చవితి పండుగను జరుపుకుంటా ఉన్నాము. అందరూ ప్రశాంతంగా హ్యాపీగా జరుపుకోవాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎవరైతే వినాయక స్వామి విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు అందరూ ముందుగా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధలతోనే చేసుకోవాలి. వాళ్ళు మండపానికి ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలా. వాళ్ళు ఎక్కడ గవర్నమెంట్ ప్లేస్ లో పెట్టుకోకూడదు. పెట్టుకున్నా కానీ దాని యొక్క పంచాయతీ అప్రూవల్ పర్మిషన్స్, అన్ని రకాల పర్మిషన్స్ తీసుకోవాలి. ఈ పండుగ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము. నిమజ్జనం సమయంలో కూడా అందరూ వాళ్ళ యొక్క సమయం పాటించి సాయంత్రం 5 గంటల లోపు నిమజ్జనానికి వచ్చేయాలి. అంటే వాళ్ళు అనుకున్న రోజులు, అంటే 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు ఉంటుంది. ఆ విధంగా వాళ్ళు అనుకున్న రోజు సాయంత్రం 5 లోపల వచ్చేస్తే అక్కడ దాని గురించి మన తూపిలపాలెంలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. క్రేన్లు పెట్టడము, వాళ్ళ సేఫ్టీ కోసం బోట్లు పెట్టడము, ఎన్డీఆర్ఎఫ్ బోట్లు పెట్టడం అని జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ ఈసారి కొత్తగా క్రేన్లు పెట్టిస్తున్నాము, వాళ్ళకి ఇబ్బంది లేకుండా. వాళ్ళకి దానికి సద్వినియోగం చేసుకోవాలి. ఆ యొక్క సేవని కూడా సద్వినియోగం చేసుకొని చాలా దాన్ని జాగ్రత్తగా రావాల్సింది తెలియజేస్తున్నాము. మరి చిన్నపిల్లల్ని వాళ్ళని సముద్రం దగ్గరకు తీసుకోకుండా ఉంచడం చాలా మంచిది. ఇది కొంచెం ఇంతకుముందు కూడా మన దగ్గర 2 బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. పోయినసారి వినాయక చవితి అప్పుడు కూడా 2 నాయుడుపేట పిల్లలు ఈత రాక వాళ్ళు మునిగిపోవడం జరిగింది. అలాంటిది ఈ సంవత్సరం అలాంటి జరగకుండా కొంచెం చిన్నపిల్లల్ని వాళ్ళని దూరం పెట్టాలనేసి మేమందరికీ ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా అందరినీ మేము తెలియజేసుకుంటున్నాము. సాయంత్రం 5 లోపు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నిమజ్జనానికి వచ్చేటట్టు చూడండి. ముఖ్యంగా అక్కడ వచ్చే వాళ్ళు, ట్రాక్టర్ డ్రైవర్లు, వాళ్ళు మద్యం సేవించకుండా దానికి దూరంగా ఉంటే మంచిది. ఈసారి ఖచ్చితంగా మద్యం సేవించి వచ్చిన డ్రైవర్ల పైన డ్రంక్ డ్రైవర్ టెస్టులు పెట్టడము, మిషన్లు కూడా తీసుకొస్తున్నాము. డ్రంక్ డ్రైవర్ టెస్టులు చేసేసి వాళ్ళని ఖచ్చితంగా కోర్టు ముందు హాజరుపరుస్తాము. అందుకని ఇది కొద్దిగా జాగ్రత్తగా ట్రాక్టర్ డ్రైవర్లని తీసుకొచ్చే బాధ్యత విగ్రహం ప్రతిష్ఠించే కమిటీ వాళ్ళపైన ఎక్కువగా ఉంటుంది. వాళ్ళపైన ఇది బాధ్యత పెడుతున్నాము. ఇది కొంచెం ఎరిగి అందరూ ప్రశాంతంగా, ఆనందంగా ఈ పండుగను చేసుకోవాల్సింది తెలియజేస్తున్నాం. వినాయక చవితి సందర్భంగా పర్మిషన్లకు వచ్చే వాళ్ళకి అందరూ తెలియజేయడం అంటే, డీజేలు కానీ డీజేలు మొత్తం ఇక్కడ నిషేధించడం జరిగింది. డీజేలు కానీ, టపాసులు కానీ, దానిలో వచ్చేటప్పుడు పేలుడు పదార్థాలు కానీ అవి కానీ అంతా నిషేధించడం జరిగింది. దాన్ని ఎవరు దానికి చేయొద్దు. మాకు పోలీసుల యొక్క దానికి అసౌకర్యానికి కూడా గురి చేయొద్దు. మీరు అసౌకర్యానికి గురి కావద్దు.